ఈ ప్రాబ్లం చూడండి. A and B move together towards each other the same time at the speed of 10 kilometer per hour and 20 kilometer per hour respectively, and the distance between them is 49 kilometers. Before 5 minutes of meeting together, what is the distance between them? అంటే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం, ఏ మరియు బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఏ అని బి వీళ్ళిద్దరు ఎలా వస్తున్నారంటే మూవ్ టుగెదర్ ఎదురెదురుగా వస్తున్నారు ఈ డైరెక్షన్లో. అయితే ఏ యొక్క స్పీడ్ ఎంత 10 కిలోమీటర్ పర్ అవర్, మరి బి యొక్క స్పీడ్ 20 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఏమో 49 కిలోమీటర్స్ అండి. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంటంటే 14 కిలోమీటర్స్. అంటే ఇక్కడ ఏమడిగారంటే బిఫోర్ 5 మినిట్స్ ఆఫ్ మీటింగ్ టుగెదర్, అంటే వాళ్ళు కలుసుకోవడానికి 5 నిమిషాల ముందు వారిద్దరి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అని అడిగారు. అది కూడా ఎలా అంటే మీటర్‌లో చెప్పమన్నారనమాట. సో, మనకి ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఏం తెలుసు మనకి డిస్టెన్స్ కావాలి. సో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైమ్. డిస్టెన్స్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైమ్. సో, ఇక్కడ స్పీడ్ ఏమవుతుందంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. 2 కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి 10 + 20. ఓకేనా? 10 + 20. 10 + 20 ఏంటి కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంది. మనకు ఆన్సర్ మాత్రం మీటర్ పర్ సెకండ్‌లో కావాలి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అలాగే టైమ్ ఎంత అన్నారండి? 5 మినిట్స్ ముందన్నారు. అంటే 5 మినిట్స్. ఈ మినిట్స్‌ని ఏం చేయాలి? సెకండ్స్‌లోకి మార్చాలి. అంటే ఇంటూ 60 చేయాలి. ఇంటూ 60. సో, ఇప్పుడు చేస్తే ఆన్సర్ వస్తది చూడండి. సో, 30 × 5/18 ప్లస్ 5 × 60. 5 × 60. సో, క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి. ఇక్కడ 2 15 సార్. అదేవిధంగా 2 9స్. 2 15 సార్. 2 9స్. మళ్ళీ ఇక్కడ 3 3స్, 3 20స్. ఓకేనా? 3 1స్ ఆర్ 3 5స్ ఆర్. సో, మనకు ఫైనల్‌గా ఏమొచ్చిందంటే సో, 5 5లు 25, 25 125. అంటే 125 రెళ్ళండి. సో, 120 రెళ్ళంటే 2500 అండి ఆన్సరు. సో, 2500 మీటర్లు. సో, ఆన్సర్ ఏమవుతుందంటే 2500 మీటర్లనేది మన యొక్క ఆన్సర్ అవుతుందనమాట. ఓకేనా?